మన బిడ్డలతో సహవాసం ఉండాలి, కుటుంబాలతో సహవాసం ఉండాలి, సంఘంతో సహవాసం ఉండాలి, బిలీవర్స్తో సహవాసం. అంటే వర్టికల్ ఫెలోషిప్ అండ్ హారిజాంటల్ ఫెలోషిప్. నీవు ఎప్పుడైతే దేవునితో ఫెలోషిప్ కలిగి ఉంటావో నీవు ఇతరులతో కూడా ఫెలోషిప్ కలిగి ఉంటావు. అంటే నీవు ఇక ఏమి దాచుకోవు నీ దగ్గర. ఫ్రెండ్కి మాత్రం కొన్ని విషయాలు చెప్పగలుగుతావు. నా ఫ్రెండ్ వీడు అన్నీ చెప్పొచ్చు అనుకునే వానికి మాత్రము అన్నీ సర్వం చెప్పేస్తాం కదా. అంటే జాన్ జిగ్రీ, ఇంకా నేను వీడికి ఏదైనా నేను చెప్పగలను, ఇతనికి నేను ఏమైనా షేర్ చేసుకోగలను. ఆ స్థితిలోకి వెళ్ళడమే అన్యోన్య సహవాసం. సహవాసం వేరే, ఆ నెక్స్ట్ లెవెల్కి వచ్చేది అన్యోన్య సహవాసం. కాబట్టి ఈ సహవాసంలో మనము ఎలా ఎదగాలి, సహవాసము ఎవరితో చేయాలి, సహవాసము ఎవరితో చేయకూడదు, సహవాసం చేయడం వలన మనకి ఏంటి, సహవాసం చేయడం వలన క్రైస్తవులుగా మనం ఏం పొందుకుంటాం, సహవాసము చేయడం ద్వారా సహవాసంలో మంచి సహవాసంలో ఉండడం వలన క్రైస్తవులుగా మనం ఏం పొందుకుంటాం. అన్న చెప్పాడు, ఆరాధన ఎంత గంభీరమైనది, ఒక క్రైస్తవునికి ఎంత ప్రాముఖ్యమైనదో ఆరాధన, సహవాసం కూడా అంతే ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈరోజు నా యొక్క ప్రశ్న ఏంటంటే, మనము ఎవరితో సహవాసం కలిగి ఉన్నాం, మన సహవాసము ఎవరితో ఉంది. మనం అంటూ ఉంటాము ఈ లోకంలో, మనము అంటే తెలంగాణలో అంటారు సోపతి అంటారు. నీవు ఎవరితో ఉన్నావు చెప్పురా, నేను నీ గురించి చెప్తా అంటాను. అంటే నీ ఫ్రెండు, నీవు ఎవరితో తిరుగుతున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావో వాడి గురించి నాకు చెప్పు, నేను నీ గురించి చెప్తా అంటాం కదా. అంటే నీవు చేసే క్రియలు, నీవు ఎవరితో ఉంటున్నావు అన్నీ కూడా మనము చెప్పేయచ్చు ఫ్రెండ్ని చూసి. కాబట్టి సహవాసంలో ఉండడంతో పాటు ఆ సహవాసాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవడమే అన్యోన్య సహవాసం. కాబట్టి మనము సహవాసం ఎవరితో ఉండాలి, ఇది నా క్వశ్చన్. నీ సహవాసం ఎవరితో ఉంది, మన సహవాసం ఎవరితో ఉండాలి. అయితే మనము మొదటిగా ఏం చేయాలంటే సహవాసం ఎవరితో ఉండకూడదు అని చూద్దాం. అవి ఫస్ట్ మనము కొట్టేద్దాం, స్ట్రైక్ ఆఫ్ చేద్దాం ఫస్ట్, తర్వాత ఎవరితో చేయాలనేది చెప్తాను. కాబట్టి మొదటిగా మన సహవాసము ఎవరితో చేయకూడదు. మీరు అవసరమైతే యూత్ వాళ్ళు రాసుకుంటే మంచిది, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇది చాలా గంభీరమైనటువంటి సమయము. వాక్యాలు అనేటివి ఎంతో క్రోడీకరించి కొద్దిగా క్లుప్తంగా చెప్పడానికి ప్రిపేర్ అవుతూ ఉంటాం. కాబట్టి అవి వ్యర్థం కాకుండా ఉండాలంటే మీరు కూడా దాన్ని ధ్యానించాలి. ఇక్కడ మేము ఏదో చెప్తున్నాము మీరు విని వెళ్ళిపోవడం కాదు, అవి అలాగా ఉన్నాయో లేదో పరిశీలించి చూసుకోవాలని చెప్తాడు. బైబిల్లో ఉంటుంది ఆ మాట. నీవు ఆ బైబిల్లో నేను చెప్పింది ఉందా లేదా అని పరిశీలించి చూసుకోవడమే నీ యొక్క విధి. కాబట్టి ఏ విధంగా ఎవరితో మనము సహవాసం చేయకూడదని కొన్ని విషయాలు మనం చూద్దాం. మొదటిగా యోబు 15:19, యోబు గ్రంథము 15:19. ఎవరితో సహవాసం చేయకూడదో తెలిస్తే మనం ఎవరితో చేయొచ్చు అనేది ఈజీ అయిపోతుంది. కాబట్టి ఎవరితో చేయకూడదో మనం ఫస్ట్ చూద్దాం. యోబు 15:19 చాలు. అన్యులతో సహవాసము చేయక. అన్యులంటే ఎవరు ఇక్కడ? దేవుని ఎరగని వారు అన్యులు, దేవుని ప్రేమను రుచి చూసిన వారు అన్యులు, దేవుడు అంటే ఎవరో తెలియదు, వాక్యం అంటే ఎవరో తెలియదు. వారితో సహవాసంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. నువ్వు అనుకుంటా ఉండొచ్చు, నేను అన్యులతో సహవాసం చేయకుండా నేను ఏ విధంగా దేవుని ప్రేమను పంచగలను అనుకుంటావు, ఏ విధంగా నేను సువార్త చేయగలను అని అంటావేమో. కానీ సువార్త చేయడము వేరే, నీవు వారితో గడిపే సమయం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అన్యులతో సహవాసము చేయడము నీవు జాగ్రత్తగా ఉండాలి. చేసేటప్పుడు నీవు ఎంత టైము వారితో స్పెండ్ చేస్తున్నావు. నీవు వారు పిలిచినప్పుడు వెళ్ళాలని అనట్లేదు నేను, వారు భోజనానికి పిలిస్తే భోజనానికి వెళ్ళొద్దని అనట్లేదు, వారితో టైం స్పెండ్ చేయాలని అనట్లేదు. బట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ అబౌట్ యువర్ సెల్ఫ్ వైల్ స్పెండింగ్ యువర్ టైం విత్ యువర్ అన్నోన్. అన్యులు అంటే ఎవరు? జెంటైల్సా? అన్యులు ఇంగ్లీష్లో ఏమంటారు? నేను ఇంగ్లీష్లో కొంచెం పూరు కాబట్టి, అంటే మన మొత్తం తెలుగు బ్యాక్గ్రౌండ్. అయితే
మనము అన్యులతో సహవాసం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఎరగని ప్రజలు వాళ్ళు. దేవుడు అంటే ఎవరో తెలియదు, దేవుని ప్రేమ తెలియదు. నీవు వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేసావు అనేది ముఖ్యం. ఆ స్పెండ్ చేసే టైంలో ఎలా ఉన్నావు అనేది ముఖ్యం. నీవు వాళ్ళ ద్వారా నీ ద్వారా నీవు వాళ్ళని ప్రభావితం చేస్తావో లేదో, కానీ వాళ్ళ ద్వారా మాత్రం కొద్ది టైం అయిన తర్వాత ఎక్కువ టైము స్పెండ్ చేస్తూ ఉంటే వాళ్ళ ఆలోచనలు కూడా మనకు వచ్చేస్తాయి. కాబట్టి అన్యులతో సహవాసం చేయకు, అది మొదటిది. అన్యులతో సహవాసం చేసే పరిస్థితి ఎలా ఉంటుంది? కీర్తనలు 106:35. కీర్తనలు 106:35. అన్యజనులతో సహవాసం చేసి ఏం నేర్చుకుంటామంట? వారి క్రియలు, వారు చేసే పనులు. వారు దేవుని ఎరగని వారు కాబట్టి వారు ఏ పనులైనా చేయొచ్చు. వారు దేవుని ప్రేమను తెలుసుకోలేని వారు కాబట్టి వాళ్ళు ఏదైనా చేయొచ్చు. నీవు వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే నీవు కూడా వాళ్ళ పనులు చేస్తావు. మొదటి రాజులు 11:1 చూడండి. ఇంకొకటి ఇక్కడ ఏం చేసాము? నష్టం ఏంటిది? అన్యులతో సహవాసం చేస్తే నీవు దేవుని బిడ్డలతో సహవాసం చేస్తే ఏమొస్తుందనేది తర్వాత చెప్తాను. ఇప్పుడు నీవు అన్యులతో సహవాసం, అన్యులు అంటే ఎవరు? దేవుని ఎరగని ప్రజలు, సింపుల్. వాళ్ళతో సహవాసం చేస్తే ఏమొస్తుంది? వాళ్ళు చేసే పనులు, వాళ్ళు దేవుని క్రియలు చేయరు. ఎందుకంటే వాళ్ళు దేవుని ప్రేమ తెలియదు, దేవుని గురించి వాళ్ళకి తెలియదు. కాబట్టి వాళ్ళు చేసే అన్నెసెసరీ థింగ్స్ కూడా నువ్వు చేస్తావు. ఇంకొకటి మొదటి రాజులు 11:1. మోయాబీలు, ఏదోమీలు, అమోనీలు, సీదోనీలు, ఇత్తీలు, చాలన్న 5 రకాల జాతులు అక్కడ, 5 రకాల తెగలు. వాళ్ళందరూ ఒకేసారి నీ మీద పడ్డప్పుడు, అంటే ఎగ్జాంపుల్, నిన్ను ఆవరించినప్పుడు, నీతో ఉన్నప్పుడు, నీవు అన్యులతో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దేవతల వైపు నిన్ను త్రిప్పుతారు. నీకు అది అర్థం కాదు. నీవు వాళ్ళతో ఉన్నంతసేపు బాగా ఎంజాయ్ చేయగలుగుతావు, వాళ్ళతో ఉన్నంతసేపు చాలా మంచిగా మాట్లాడగలుగుతావు, కానీ నీకు అర్థం కాదు అది. నువ్వు మెల్లగా వాళ్ళ సైడు తిరిగిపోతూ ఉంటావు. కాబట్టి అన్యులతో సహవాసం చేసేటప్పుడు నీ సమయాన్ని, నీవు చేసే ఆ పనులను జాగ్రత్తగా వాళ్ళతో ఉండాలి. నీ ద్వారా వాళ్ళు మార్చబడాలి తప్ప వాళ్ళ ద్వారా నువ్వు మార్చబడకూడదు. కాబట్టి అది మొదటిది, అన్యులతో సహవాసం చేయకూడదు. రెండో చూడండి, సామెతలు 13:20. సామెతలు 13:20 తీసిన వాళ్ళు ఫాస్ట్ చదవండి. చాలు. అయితే మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. జ్ఞానుల సహవాసం పక్కన పెట్టండి. రెండవది, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. మూర్ఖులు అంటే ఎవరు మరి? నేను చెప్పిందే వేదము. నేను కుక్కకు 2 కాళ్ళే ఉన్నాయంటే నమ్మాలే. లేదు ముంబైలో వరద వచ్చింది, ఇక్కడ ఏమంటారు చూడండి, అంటే మూర్ఖుడు అంటే మనం ఏం చెప్పినా కూడా సాటిస్ఫై కాడు. మనం ఏం చెప్పినా తను ఒకటి చెప్తే ఇంకొకటి చెప్తూ ఉంటాడు, ఇంకొకటి చెప్తే ఇంకొకటి చెప్తూ ఉంటాడు. అంటే మూర్ఖులతో సహవాసము చేసేవాడు కూడా చెడిపోతాడు కదా. అందుకే అంటూ ఉంటారు, ఏమంటారు? సామెతలు 27:22 చూడండి. అక్కడే 27:22. ఆ, 27:22. మూడుని రోటిలోని గోధుమలలో వేసి రోకట దంచినను వాడి మూఢత్వం వదిలిపోదంట చూడండి. అంటే అందుకే అంటుంటారు, పిల్లలను కోల్పోయిన ఎలుగుబంటిని ఎదుర్కోవచ్చు కానీ మూర్ఖుని మాత్రము ఎదుర్కోలేము. అంటే మూర్ఖునితో సహవాసం కూడా అలాంటిదే. వాడు ఏం చెప్పినా నమ్మడు, వాడు చెప్పిందే వేదము. లేదు ఇలా అంటే కూడా లేదు అలా అంటాడు, ఇది చెప్తే అది అంటాడు, ఇంకోటి చెప్తే ఇంకోటి అంటాడు. ఎప్పటికీ కూడా వాడు చెప్పిందే వినాలే.
వాడు చెప్పిందే శాసనం. అందుకే వాడు మూర్ఖుడు అంటుంటాం మనం చాలా సందర్భాల్లో. వాళ్ళకు ఆ మూర్ఖునితో సావాసం ఎందుకు మనకు, వాడు చెప్పిన వినడు. తెలియకపోతే చెప్తే వినాలి, లేదా నీకు తెలిసినట్టన్నా చేయాలి. తెలియకపోతే ఎవరైనా చెప్పినప్పుడన్నా వినాలి, తెలిస్తేనన్నా చేయాలి కదా. ఇంకా అవి రెండు కాదనుకో మూర్ఖంగా ప్రవర్తించినట్టే. కాబట్టి అలాంటి క్యారెక్టర్ అలాంటి స్వభావం ఉన్న వారితో నీవు సావాసము ఎక్కువగా చెయ్యకు. చేసినా కూడా నీ పరిస్థితులు, నీ ఆ టైం బౌండ్, ఎంతసేపు ఉండాలి, ఏం మాట్లాడాలి అనేది నీవు ఒక ఆ పరిధిని, ఆ గీతను గీసుకొని ఉండాలి. నీ పరిధిలో నీవు ఉండి వాడితో సావాసం చేయాలి. అంతేగాని మూర్ఖులతో సావాసం చేయడం వలన చెడిపోతారు. బైబిల్ చెప్తుంది, నేనుగా చెప్పేది. కాబట్టి అది రెండవది. మూడవది సామెతలు 22:24. కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గల వానితో పరిచయము కలిగి ఉండకము. కాబట్టి కోపం అనేది కూడా చాలా డేంజర్. కోపం అందరికీ వస్తూ ఉంటుంది, సందర్భాన్ని బట్టి వస్తూ ఉంటుంది. ఆ కోపము బైబిల్ ప్రకారము మళ్ళీ తగ్గిపోవాలి కూడా కదా. కోపచిత్తునితో సహవాసము చేయకము అంటే భార్యాభర్తల మధ్య కోపాలు వస్తుంటాయి, వచ్చినంత మాత్రాన సహవాసం చేయొద్దని కాదు. కానీ మన సహవాసము ఇతరులతో అంటే కోపము కలిగిన వానితో ఎలా ఉండాలి. బైబిల్లో చాలామంది కోపము కలిగి, ఒక స్త్రీ ఉంది, ఎవరామె? యెజబేలు. అదేవిధంగా నాబాలు ఉంటాడు, చాలా కోపము. పాపము దావీదు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి ఏమన్నా ఇస్తాడేమో అని చెప్పేసి ఆయన పంపించినప్పుడు చాలా మూర్ఖంగా ప్రవర్తించి కోపచిత్తుగా ఉంటాడు. అంటే ఆ కోపం ద్వారా దావీదు తన సైన్యాన్ని పంపించి చంపేయాలన్న ఉద్దేశంతో వెళ్తూ ఉంటారు, కానీ తన భార్య వచ్చి మళ్ళీ నెమ్మదిస్తుంది. కాబట్టి కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధం గల వాడితో పరిచయం పెంచుకోకు. అది ఎంతకైనా మనకు మంచిది. కాబట్టి దేవుని సన్నిధిలో మనము సహవాసంలో ఉండాలంటే, దేవునితో సహవాసంలో ఉండాలంటే ఈ మూడోది ఏంటిది? కోపచిత్తునితో సహవాసం చేయకు. నాలుగవది ఒకసారి చూద్దాం. అదే సామెతలు 24:1. దుర్జనుని చూసి మత్సరపడకము, వాని సహవాసము కోరకము. అంటే దుర్జనులు చెడ్డవాళ్ళు. సింపుల్గా దుర్జనులు అంటే ఏంటి? చెడ్డవాళ్ళు, మంచి జనం కాని వాళ్ళు. వాడు ఎదుగుతూ ఉంటాడు, వాడు అనేక పరిస్థితుల్లో నీకంటే బాగా బాగుపడుతూ ఉంటాడు. వాడు లోకంలో ఉంటాడు కాబట్టి బాగా సంపాదించుకోగలుగుతాడు, లోకంలో ఉంటాడు కాబట్టి నీకంటే ఎక్కువ ఉన్నత స్థితిలో ఉండగలుగుతాడు. వాడిని చూసి నీవు మత్సరపడకు, ఎందుకంటే వాడు లోకంలో ఉన్నాడు, నీవు దేవునిలో ఉన్నావు. వాడు ఈ లోక సంబంధంలో సంపాదించుకోవచ్చు, ఈ లోక సంబంధంలో డబ్బును, ఆస్తిని, అంతస్తులన్నీ కూడబెట్టుకోవచ్చు. ఒకసారి వాడు వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్తాడు? కానీ నీవు మాత్రం ఎక్కడున్నావు? దేవునిలో ఉన్నావు. దేవుణ్ణి ఎరిగిన వారివి నువ్వు, దేవునితో సాహసం చేసేవారివి మీరు. కాబట్టి వారిని చూసి నీవు, దుర్జనులను చూసి నీవు మచ్చరపడొద్దు, అసూయపడొద్దు. ఇంకోటి ఏమంటున్నాడు? దుర్జనులను చూసి అసూయపడొద్దు, వారి సహవాసం కోరకము కదా. వారిని చూసి అసూయపడకు, కలవరపడకు. లేకపోతే అయ్యో నాకు అవ్వట్లేదు, నేను ఇంకా డెవలప్ అవ్వట్లేదు, వాడు చాలా కారు మీద కారు కొంటున్నాడు, బంగ్లా మీద బంగ్లా కట్టేస్తున్నాడు, నేను ఎప్పుడు కడతాను? నో నో నో. వాడి సహవాసాన్ని నీవు కోరకు. వాళ్ళు లోకంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమైనా చేయగలరు, వాళ్ళకు అంత అవధి కానీ అలాంటి పరిధులు కానీ ఏం లేవు. కాబట్టి నీవు నీ సహవాసము ఎవరితో ఉంది? ఐదవదిగా సామెతలు 28:7. తుంటరి అంటే ఎబ్రి భాషలో జలాల్ అంటారు. జలాల్ అనే దానికి 3 అర్థాలు ఉంటాయి ఇక్కడ. అంటే మోరల్లీ డిక్లైన్డ్, దుర్నీతి పరులు.
నీతి లేనివారు. ఇంకోటి ప్రొడిగల్, బుద్ధి లేని కుమారుడు. మూడవది గ్లట్టర్ అంటే తిండిపోతు. జలాల్ అంటే తుంటరివాడు తండ్రికి అపకీర్తి చేస్తాడంట. కింద ఏమున్నదన్న తుంటరివాడు తండ్రికి, తుంటరి సావాసము 28:7 కదా, తన తండ్రికి అపకీర్తి తెచ్చును. కాబట్టి తుంటరివాడు అంటే దుర్నీతిపరుడు, నీతి లేనివాడు, దేవుని యొక్క నీతి తనకు తెలియదు, ఎలా ఉండాలో తెలియదు, నీతిగా బ్రతకడు. ఇంకొకటి బుద్ధి లేనివాడు. బుద్ధి లేని కుమారుడు ఏం చేశాడు? తనకున్న ఆస్తిని, తనకు రావాల్సిన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయి ఏం చేశాడు? తుంటరిగా అంటే తాను ఏం చేస్తున్నా అర్థం కాదు, చిన్న చిన్న చిల్లి పనులు కావచ్చు, ఇతరులకు ఇబ్బంది పెట్టే పనులు కావచ్చు, బాగా కొట్లాడొచ్చి దెబ్బలు తిని వచ్చే పనులు కావచ్చు, తాగి తందనలాడే పనులు కావచ్చు, అవి తండ్రికి అపకీర్తి తెస్తాయి, తండ్రిని ఇబ్బంది పెడతాయి, తండ్రికి దుఃఖాన్ని కలిగిస్తాయి. చాలామంది పిల్లలు ఈ రోజులలో అలాగే చేస్తూ ఉంటారు. మనం ఎంత చెప్పినా కూడా వినరు. వాళ్ళు చెప్పిందే వేదం అనుకుంటారు, వాళ్ళు చెప్పిందే చేయాలని ఆ కోరిక వాళ్ళలో ఉంటుంది. కానీ దేవుని ప్రేమను, దేవుని నీతిని, దేవుని యొక్క ఆ సహవాసాన్ని వాళ్ళకు అందించినట్టయితే వాళ్ళు దేవుని సహవాసంలో ఉంటారు. కాబట్టి తుంటరులతో సహవాసం కూడా నువ్వు చేయకు. ఇది 5వది. తుంటరులతో సహవాసం చేస్తే ఏమవుతుంది? తండ్రికి అపకీర్తి వస్తుంది. ఇంకొకటి చూద్దాం మనం. 6వది సామెతలు 31:3. చాలు. అయితే చివరిగా ఏంటంటే యవనస్తులు కానీ పెద్దవాళ్ళు కానీ మనకున్న ఈ శక్తిని, యవన కాలంలో ఉన్నటువంటి ఈ బలాన్ని దేవుని కోసం ఉపయోగించాలి, అనవసరమైన వాటి కోసము ఉపయోగించకూడదు. చాలామంది బైబిల్లో స్త్రీల యొక్క ఏమంటారు వాటిని, స్త్రీలోలుడుగా ఉండి చాలామంది కూడా రాజ్యాలను కోల్పోయారు. తనకున్నటువంటి ఆ స్థితిని దేవుని నుంచి దూరం అయిపోయారు. తనకున్నటువంటి ఉన్నత స్థితిలో నుంచి పడిపోయిన వారు బైబిల్లో ఉన్నారు. నీ యొక్క బలాన్ని, నీ యొక్క శక్తిని దేవునికి తప్ప మరి ఎవరికి ఉపయోగించకూడదు. పరస్త్రీలతో నీ సామర్థ్యము అవసరం లేదు. వాళ్ళు రాజ్యాలనే పడగొడేవారు. కాబట్టి వాళ్ళు దేవుని తెలియని వారు, ముఖ్యంగా దేవుని యొక్క ప్రేమను తెలియని వాళ్ళు, దేవుని గురించి తెలియని వాళ్ళు, వాక్యము తెలియని వాళ్ళు, వారితో పరస్త్రీలతో నీ సహవాసము చేయకము. అయితే ఇన్ని చూసాం కదా మనము. దేవుని యొక్క మనము ఎవరితో సహవాసము చేయకూడదు అనే విషయాలు మనం చూసాం. 6 విషయాలను చూసాం. మొదట ఏం చూసాము చెప్పాలి? అన్ని జనులతో సహవాసం చేయకూడదు. తర్వాత మూర్ఖులతో సహవాసం చేయకూడదు. తర్వాత తుంటరులతో సహవాసం చేయకూడదు. తర్వాత ఇంకా కోపచిత్తునితో సహవాసం చేయకూడదు. పరస్త్రీలతో సహవాసం చేయకూడదు. అయితే నా ప్రశ్న ఏంటంటే మరి ఎవరితో సహవాసం చేయాలి? అయితే మన ఒక పాట అయిపోయింది. నీవు సహవాసము ఎవరితో చేయకూడదు అనే ఒక ఐడియా వచ్చిందా మీకు? ఎవరితో సహవాసం చేయకూడదు అనే ఒక ఆ నాలెడ్జ్ అయితే మీకు వచ్చింది కదా. పలానా వారితో మనం సాహసం చేయకూడదు, పలానా వారితో మనం ఫ్రెండ్షిప్ చేయకూడదు, చేస్తే ఈ విధంగా ఉంటుంది, బైబిల్ ప్రకారం ఇది, బైబిల్ ప్రకారము మనము వీరితో సహవాసం చేయకూడదు. అయితే ఎవరితో సహవాసం చేయాలి? మనం ఎవరితో సహవాసం చేసి వారి యొక్క మెప్పును పొందగలుగుతామో, వారితో నడవగలుగుతామో, వారి యొక్క ప్రేరణ పొందగలుగుతామో, వారిలో మనము కలిసి నడవగలుగుతామో అప్పుడే మనము అన్యోన్య సహవాసంలోకి వెళ్తాం. అయితే అది చూద్దాం, ఎవరితో మనము సహవాసం చేయాలి. చూడండి, 1 కొరింథీ 1:9. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తన కుమారుని సహవాసము మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహవాసము చేయడానికి ఎవరు పిలిచారు మనల్ని? దేవుడు పిలిచాడు. ఎవరితో సహవాసం చేయాలంట? యేసుక్రీస్తుతో సహవాసం చేయాలి.
మనము పాత నిబంధన కాలంలో చూసినట్టయితే చాలామంది కూడా దేవునితో సహవాసం చేసిన వారు, దేవునితో సహవాసం చేసిన వారు ఏ విధంగా అభివృద్ధి చెందారో చూసాం. దేవునితో నడిచిన వారు ఎన్ని సంవత్సరాలు బ్రతికారో చూసాం. దేవునితో కలిసి వారి అడుగుజాడల్లో వారు చెప్పినట్టు చేసి వారి హృదయానికి అతుక్కునే వారు ఎన్ని సంవత్సరాలు బ్రతికి ఎంత అభివృద్ధి పొంది ఎంతమందికి తండ్రులుగా అయ్యారో చూసాం, ఎంత ఆశీర్వదించబడ్డారో చూసాం. చూడండి ఒకసారి పాత నిబంధన గ్రంథంలో ఆదికాండము 5వ అధ్యాయము 21 నుంచి 24 వరకు. నిజంగా దేవునితో సహవాసం కలిగి ఉంటే ఏమవుతుంది చూసాం కదా. మనం ఎవరితో సహవాసం చేయకూడదు, ఎవరి సహవాసంలోకి మనం పిలువబడ్డామనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఆ సహవాసంలోకి పిలువబడ్డ తర్వాత ఏం జరిగింది, దేవునితో నడిస్తే ఏం జరిగింది? ఆదికాండము 5వ అధ్యాయము 21. ఆనోకు 65 అంతేనన్నా మెతుసెలాను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కనెను. దినములన్నీ 365 ఏండ్లు. చూడండి ఇక్కడ ఆనోకును ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. అందరు చెప్పండి, దేవునితో నడిచెను, దేవునితో నడిచెను. ఆనోకు దేవునితో నడిచెను అని ఉన్నది. దేవునితో నడిచిన తర్వాత ఆయన పొందిన ఫలితం ఏంటంటే దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు ఆయనను. అంటే నీవు దేవునితో సహవాసం కలిగి ఉంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటావు. దేవునితో సహవాసం కలిగి ఉంటే నీ పరిస్థితి వేరుపరచబడుతుంది. దేవునితో సహవాసంలో ఉంటే నీవు భద్రపరచబడతావు. చూడండి, హానోకును చూసాము. హానోకు బ్రతికిన దినాలన్నీ 365 దినాలు కూడా దేవునితో నడిచెను. ఎంత శ్రేష్టమైన మాట అది. నువ్వు నేను నడుస్తున్నామా? దేవునితో నడవడం అది సామాన్యమైన వాక్యం కాదు. అది నడవడం అనేది, దేవునితో నడవాలంటే గట్స్ ఉండాలి కదా. ఎప్పుడు నడవగలుగుతాం మనము? నిత్యం ప్రార్థన చేయడం వలన, ఆరాధన చేయడం వలన, దేవుని సన్నిధిని అనుభవించడం వలన, దేవునితో స్నేహం చేయడం వలన, దేవుడు చెప్పిన మాటలను వినడం వలన, సంఘంలో సాహసం కలిగి ఉండడం వలన, సంఘానికి సరిగ్గా రావడం వలన అప్పుడే దేవునితో సాహసం కలిగి ఉంటావు. హానోకు 365 దినాలు దేవునితో నడిచెను. నడిచిన తర్వాత దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడు. అది ఎంతమందికి వస్తుందండి ఆ భాగ్యము? అదేవిధంగా నోహావును చూడండి. నోవాహు ఎవరితో నడిచాడు? 6:9 ఆదికాండం 6:9. నీతిపరుడును నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నీవు దేవునితో నడిస్తే నీవు ఒక స్టెప్ పైకి వెళ్తావు, నీతిపరుడు అవుతావు. నీకు ఒక రివార్డ్. అది దేవునితో నడవడం అనేది నీకు రివార్డు. నీతిగా బ్రతకడం ద్వారా నోహావు దేవునితో కూడా నడిచెను. నీతిగా బ్రతకడం వలన నోహావు దేవునితో కూడా నడిచాను. రెండో చూడండి, ఈ తర్వాత దేవునితో కూడా నడిచినవాడు. తర్వాత చూడండి బ్రదర్ 17 చూడండి. అదే 6:19 6:17 చివరిలో లోకమందున్న సమస్తము చనిపోవును, అయితే నీతో నా నిబంధనను స్థిరపరచుచు నీవును నీ తోడ చూసారా. అయితే నీవు దేవునితో ఎప్పుడైతే నడుస్తావో దేవుడు నిన్ను వేరుపరుస్తాడు. వేరుపరచడం అనేది చిన్న మాట కాదు. అది ఏం చేశాడు? నోహావుని ఏం చేశాడండి?
అందులో నుంచి అందరిలో నుంచి నువ్వు నీ కుటుంబము దేవుడు ఏమంటాడు, వేర్పాటు చేస్తాడు. అంటే నిన్ను సపరేట్ చేస్తాడు, అన్యులతో నిన్ను సపరేట్ చేస్తాడు. నిన్ను లోకం నుంచి నిన్ను వేరే సపరేట్గా ఒక స్థానాన్ని ఇస్తాడు. నిన్ను ఏం చేసాడు, వాళ్ళ కుటుంబాన్ని, నోహావు కుటుంబాన్ని అంతటి కూడా వేర్పాటు చేసిండు. తర్వాత వాళ్ళకి ఏం చేసిండు, ఓడలోకి పిలిచాడు. అంటే వాళ్ళకి కావాల్సిన భద్రతను ఇచ్చాడు. అంటే నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తావో నీవు సపరేట్గా ఉంటావు. ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తావో నీకు దేవుడు భద్రత కలిగిస్తాడు. ఎప్పుడైతే నీవు దేవునితో సహవాసం చేస్తావో నీ పట్ల దేవుని యొక్క నిబంధనను నెరవేర్చబడుతుంది. ఇది నోహావు చేసినటువంటి పని. నోహావు కూడా దేవునితో నడిసెను. నడవడం వలన ఆయన ఒక ఉన్నతమైన స్థానంలోకి ఎదిగాడు. ఆయన రక్షించబడ్డాడు. ఆయన ఏర్పరచుకున్నటువంటి జనాంగంగా తయారయ్యాడు. ఆయన పట్ల దేవుడిచ్చిన నిబంధన నెరవేర్చాడు. రక్షింపబడ్డారు. కాబట్టి నీవు యేసుతో సహవాసం చేయి. చాలామంది యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు 33 సంవత్సరాల కాలంలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు శిష్యులు దేవుని యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉంటారు. చివరికి వాళ్ళు యేసుక్రీస్తు వారు ఎవరు, శిష్యులు ఎవరు అనే తెలుసుకోలేనంతగా మారిపోతారు. అంటే యేసుక్రీస్తుతో సహవాసం చేశారు కాబట్టి ఇతరులు ఎవరు యేసుప్రభు వారు అంటే తెలియలేదు. గెత్సెమనే తోటలో అప్పగించబడ్డప్పుడు యూదాను అడుగుతారు, యేసుక్రీస్తు వారిని అప్పగించబడేటప్పుడు అడుగుతారు, ఎవరు ఎలా గుర్తించాలి ఏమంటారు. అంటే నేను చెప్పాల్సింది ఏంటంటే శిష్యులు 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తుతో నడిచారు కాబట్టి, ఆయన సహవాసంలో ఉన్నారు కాబట్టి, ఆయనను ఏకీభవించారు కాబట్టి, ఆయన చెప్పింది చేశారు కాబట్టి వాళ్ళు యేసుక్రీస్తులాగా మారిపోయారు. వాళ్ళు ఇతరులు గుర్తించలేనంత స్థితికి ఎదిగిపోయారు. కాబట్టి నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనని యేసుక్రీస్తు అంటాడు. అంటే నీవు సహవాసంలో ఉంటే నీకు భద్రత ఉంటుంది. నీవు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంటావు. నీ పట్ల ఒక గొప్ప నిబంధన కూడా నెరవేరుతుంది. అది దేవునితో సహవాసము చేయడం వలన. మరి ఇంకెవరితో చేయాలి? సరే, యేసుక్రీస్తు యొక్క దేవుడు పంపినటువంటి, తండ్రి పంపినటువంటి కుమారునితో సహవాసం, యేసుక్రీస్తుతో సహవాసం చేయాలి. రెండవదిగా ఎవరితో సహవాసం చేయాలి చూడండి. అయితే నేను చెప్పాను కదా, యేసుక్రీస్తుతో సహవాసం చేయడం వలన ఏమైంది, మనకు శిష్యులకు యేసుక్రీస్తులాగా మారిపోయారు. అంటే ఇక్కడ మనము ఆ వేషాలను బట్టి మారిపోయారన్నది కాదు, ఆ ఫిజికల్ సిచ్యువేషన్ బట్టి. అంటే ఆయనలాగా ఈయన వస్త్రధారణ బట్టి, లేదంటే ఆయనలాగా వెంట్రుకలను బట్టి, ఆయన ఉన్నటువంటి ఆ హైటు, సైజు, అవి కాదు ఇక్కడ మారిపోవడం అనేది. ఆయనతో సహవాసం అనేది అవి కాదు. ఆయనలో ఉన్నటువంటి ప్రేమ శిష్యులకు ట్రాన్స్ఫర్ అయింది. ఆయనలో ఉన్నటువంటి మంచి గుణము శిష్యులకు ట్రాన్స్ఫర్ అయింది. ఆయనలో ఉన్నటువంటి దయాగుణము, జాలి గుణము, ఇతరులను ప్రేమించే గుణము, క్షమించే గుణం కూడా ఎప్పుడైతే నీకు ట్రాన్స్ఫర్ అవుతాయో, నీవు దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేస్తావో, ఇవన్నీ కూడా నీకు ట్రాన్స్ఫర్ కావాలి. నీవు దేవునిలాగా మారిపోవాలి. నీవు యేసుక్రీస్తులాగా మారిపోవాలి అనే ఉద్దేశం. ఎప్పుడైతే నీవు సహవాసం చేస్తావో అలా మారితేనే నీవు యేసుక్రీస్తుతో సహవాసం ఉన్నట్టు, దేవునితో సహవాసం ఉన్నట్టు. లేదంటే నేను అన్నీ యేసుక్రీస్తులాగా తయారయ్యాను, లేదంటే ఇలా తయారైనా అలా తయారయ్యాను అంటే కాదు. అన్నీ కూడా నీలోకి ఆ పరివర్తన అనేది చెందాలి. మార్పు అనేది కనబడాలి. అరే పలానా వాడు ఇలా ఉండాలి, క్రైస్తవుడు అంటే ఇలా ఉండాలి, ప్రేమను పంచేవాడు, కోపాన్ని తగ్గించుకునేవాడు, క్షమించే గుణం గలవాడు, జాలి హృదయం కలిగినవాడు, కనికర హృదయం కలిగినవాడు. అప్పుడు నీవు దేవునితో సహవాసంలో ఉన్నట్టు. దేవునితో సహవాసంలో ఉండడము నీవు ఇతరులను ప్రేమించడం. ఆజ్ఞ ఇచ్చాడు కదా కొత్త నిబంధనలో. నేనైతే ఏ విధంగా అయితే నిన్ను ప్రేమిస్తున్నానో, ఏ విధంగా అయితే నిన్ను
చేరదీస్తున్నానో నువ్వు కూడా ఇతరులకు ఆ విధంగానే ప్రవర్తించు. ఇతరుల పట్ల కూడా ఆ విధంగానే క్షమాగుణం కలిగి ఉండు.